హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? మీకు ఆల్రెడీ అర్థమైపోయిందనే అనుకుంటున్నాను. ఆకాశవాణి కథామాలికకి స్వాగతం. నేను మీ అర్చన. ఈవేళ అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఈ వివరాల్ని మీకు అందించబోతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. మీకు కూడా ఈ ఆలయ విశేషాలు తెలియాలని ఈ విశేషాలని మీతో పంచుకుంటున్నాను. మరి మొదలు పెట్టేద్దామా? విరిసే చల్లని వెన్నెల మరల ఈనాడు మా కన్నుల అంటూ అయోధ్యవాసులే కాదు, దేశ ప్రజలంతా పాడుకునే సమయం వచ్చేసింది. ఎన్నేళ్లగానో ఎదురుచూస్తున్న రామమందిరం కళ సాకారమైంది. భక్తులకు కనువిందు చేయడానికి అందాల బాలరాముడు అయోధ్యలో కొలువు తీరబోతున్నాడు. నవనిర్మిత రామమందిరంలో నీలమేఘశ్యాముడి ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకొని దేశమంతటా సంబరాలు జరుగుతున్న ఈవేళ ఆలయ విశేషాల సమాహారమిది. వినేద్దామా మరి? రామ జన్మభూమి అయిన అయోధ్యలో చిన్నారి రాముడి విగ్రహం ఎప్పటినుంచో ఉంది. ఆ విగ్రహానికి నిత్య పూజలు జరుగుతున్నాయి. భక్తులు దర్శించుకుంటున్నారు. కానీ కళ్ళు తిప్పుకోలేని అద్భుతమైన కట్టడాలతో ప్రపంచ వారసత్వ సంపదగా పేరు పొందిన పలు ఆలయాలున్న దేశంలో, రాముడి గుడి లేని ఊరే కాదు అనుకునే దేశంలో, జగదభిరాముడి జన్మస్థలమైన అయోధ్యలోనే రాముడికి గుడి లేని స్థితి ఎన్నాళ్ళు నెలకొంది. ఆ పరిస్థితికి ఇప్పుడు తెరపడింది. రామ జన్మభూమిలో కనీ విని ఎరుగని రీతిలో ఆలయాన్ని నిర్మించాలన్న భక్తుల కల ఇన్నేళ్లకు నిజమైంది. అంచెలంచెలుగా నిర్మితమవుతున్న రామమందిరం ఈ ఏటిని రామనామ సంవత్సరంగా మార్చేసింది. వివాదాస్పద స్థలంగా దశాబ్దాల తరబడి న్యాయస్థానంలో నానుతూ వచ్చిన రామజన్మభూమి నిస్సందేహంగా రామ్లల్లా విరాజ్మాన్ అంటే కొలువు తీరిన చిన్నారి రాముడిదేనని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో మందిర నిర్మాణానికి మార్గం సుగమమైంది. నిజానికి 1990 దశకం నుండి రామమందిర నిర్మాణానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. దాంతో తీర్పు వచ్చేనాటికే గ్రౌండ్ ఫ్లోర్కి సరిపోయే స్తంభాలు సిద్ధంగా ఉన్నాయి. తీర్పు వచ్చాక 15 మంది సభ్యులతో రూపుదిద్దుకున్న శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ఆధ్వర్యంలో 2020 ఆగస్టులో మందిర నిర్మాణానికి భూమి పూజ జరిగింది. 40 కిలోల వెండి ఇటుకతో ప్రధాని శంకుస్థాపన చేశారు. నాటి నుండి నేటి వరకు నిత్యం వార్తల్లో ఉంటూ వచ్చిన రామ మందిరానికి ఎన్నెన్నో ప్రత్యేకతలున్నాయి. మరి ఆ ప్రత్యేకతలేంటో వినేద్దామా? పునాది. రామ మందిర పునాది నుండి ప్రత్యేకతలే. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ఆధ్వర్యంలో రామమందిర నిర్మాణ బాధ్యతలను ఎల్ఎన్టీ కంపెనీ చేపట్టింది. ఉపాయాల్ని, ఇతర నిర్మాణాల్ని టాటా కన్సల్టింగ్ ఇంజనీర్స్ లిమిటెడ్ నిర్మించనుంది. అయితే మొత్తం 70 ఎకరాల ఆ ఆవరణలో రామమందిరం కోసం అనుకున్న స్థలంలో భూసార పరీక్షలు చేస్తే అక్కడి నేల ఇసుకతో బోలుగా ఉంది. ఎలాంటి నిర్మాణాన్ని తట్టుకునే శక్తి దానికి లేదని తెలిసింది. దాంతో ఎల్ఎన్టీ, టాటా సంస్థల ఇంజనీర్లతో పాటు రూర్కేలోని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, హైదరాబాదులోని ఎన్జీఆర్ఐ, ఢిల్లీ, బాంబే, గువాహటి, మద్రాస్ ఐఐటీల నిపుణులు అందరూ చర్చించి ఒక పరిష్కారం రూపొందించారు. దాదాపు 6 ఎకరాల వైశాల్యంలో 14 అడుగుల లోతున తవ్వి మట్టిని తొలగించారు. ఆ స్థానాన్ని ప్రత్యేకంగా తయారు చేసిన రోల్డ్ కంపాక్టెడ్ కాంక్రీట్తో భర్తీ చేశారు. ఐఐటి చెన్నై నిపుణులు తయారు చేసిన ఈ కాంక్రీటు సాధారణ కాంక్రీటు కన్నా భిన్నమైంది. సిమెంటు, నీరు, స్టోన్ డస్ట్, ఫ్లై యాష్, మరికొన్ని రసాయనాలు కలిపి ఒక్క ముక్క ఇనుము లేకుండా తయారు చేశారు. దీన్ని పొరలుగా వేయడమే కాక ఒక్కో పొర వేయడం, దాన్ని రోరళ్లతో గట్టిగా కంప్రెస్ అయ్యేలాగా చేయడం, ఆ తర్వాత మరో పొర, అలా 56 పొరలుగా దృఢంగా కాంక్రీటు నేలను తయారు చేసి దాని మీద గ్రానైటుతో 21 అడుగుల ఎత్తైన పునాదిని వేశారు. ఆ పైన మందిర నిర్మాణం చేపట్టారు. దీనివల్ల మందిరం కనీసం 2500 ఏళ్ల పాటు పటిష్టంగా ఉండడమే కాక రిక్టార్ స్కేలుపై 10 పాయింట్ల తీవ్రతతో భూకంపం వచ్చినా కూడా చెక్కు చెదరదన్నమాట. ఇక గర్భగుడిలో బలరాముడు
తెల్లని పాలరాతితో తీర్చిదిద్దిన రామమందిరంలోని గర్భగుడిలో 8 అడుగుల ఎత్తు, 3 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పుతో పాలరాతి సింహాసనాన్ని చెక్కారు. బంగారు తొడుగు వేసిన ఆ సింహాసనం మీద ఆసీనుడవుతాడు 5 ఏళ్ల బాలరాముడు. రామ్లల్లా అని భక్తులు పిలుచుకునే ఈ చిన్నారి రాముడి విగ్రహాన్ని 51 అంగుళాల ఎత్తుతో ఆకర్షణీయమైన నల్లని రాతితో రాజస్థాన్లో తీర్చిదిద్దారు. ధనుర్ధారి కమలంలో నిల్చున్నట్లు తయారు చేసిన విగ్రహం అది. రామనవమి రోజున సూర్యకిరణాలు రాముడి ముఖం మీద పడే విధంగా ఈ విగ్రహం ఎత్తును నిర్ణయించారు. 3 శిల్పులు వేర్వేరు రాళ్లతో రాముడి శిల్పాలను చెక్కగా అందులో ఒక్క విగ్రహాన్ని గర్భగుడి కోసం ఎంపిక చేశారు. మిగిలిన వాటిని కూడా ఆలయంలోనే ఇతర ప్రాంతాల్లో ఉంచుతారు. జనవరి 16 నుండి విగ్రహానికి పూజాధికాలు ప్రారంభించారు. సరయూ నదీ జలాలతో మందిరాన్ని శుద్ధి చేయడం, వాస్తు పూజలు, కంప్రోక్షణ తదితర కార్యక్రమాలు వరుసగా నిర్వహిస్తున్నారు. 22న ప్రాణప్రతిష్ఠ చేస్తారు. గర్భగుడిలో కొత్తగా ప్రతిష్ఠించే ఈ విగ్రహంతో పాటు ఇప్పటి వరకు ఉన్న బాలరాముడు, అన్నదమ్ములందరి విగ్రహాలు ఎప్పట్లానే ఉంటాయి. భక్తులు 35 అడుగుల దూరం నుండి దర్శించుకోవాలి. ఇక ప్రాకారం. ప్రధాన ఆలయానికి చుట్టూ ప్రాకారంగా విశాలమైన గోడని నిర్మిస్తారు. ఉత్తర భారతదేశంలో ఆలయాలకి ప్రాకారం నిర్మించే సంప్రదాయం లేకపోయినా ఆలయానికి ఇదొక రక్షణ కవచంలా ఉంటుందని భావించి నిర్మిస్తున్నారు. 14 అడుగుల వెడల్పుతో నిర్మించే ఈ గోడ 2 అంతస్తులుగా ఉంటుంది. కింద అంతస్తులో ట్రస్టు, అధికారిక కార్యకలాపాల కోసం కొన్ని గదులు ఉంటాయి. 2వ అంతస్తులో భక్తులు ఆలయ ప్రదక్షిణ చేసేందుకు మార్గం ఉంటుంది. ఈ ప్రాకారం 4 మూలల సూర్యుడు, శివుడు, మా భగవతి, గణపతి ఆలయాలు ఉంటాయి. గోడపై దక్షిణ దిశగా హనుమాన్, ఉత్తర దిశగా అన్నపూర్ణాదేవి ఆలయాలను కూడా నిర్మిస్తారు. వికలాంగులు, వృద్ధులు వెళ్ళటానికి వీలుగా ఆలయానికి ఒకవైపు లిఫ్టులను, మరోవైపు ర్యాంపులను నిర్మిస్తారు. 2024 చివరి నాటికి సప్త ఋషులకు, శబరి, అహల్య తదితరులకు ఓ రాజభవనాన్ని నిర్మించనున్నారు. మరి జనవరి 22నే ఎందుకని అనేదానికి ఇదిగో సమాధానం. జనవరి 22 హిందూ క్యాలెండర్ ప్రకారం పుష్యమాసం, శుక్లపక్ష ద్వాదశి. దీన్నే కూర్మ ద్వాదశి అని కూడా అంటారు. విష్ణుమూర్తి దశావతారాల్లో రెండోదైన కూర్మావతారాన్ని ధరించిన రోజు అది. క్షీరసాగర మదనం సమయంలో కూర్మావతారంలో భూమాతను మోసిన సందర్భం. రాముడు కూడా విష్ణుమూర్తి అవతారమే కాబట్టి ఆ రోజును ఆయనకు శుభదినంగా పరిగణించారు. ఏదైనా మంచి పని చేయడానికి అనువైన రోజుగా దీన్ని భావిస్తారు. ఆ రోజు మధ్యాహ్నం 84 సెకండ్ల పాటు దివ్యమైన ముహూర్తం ఉంటుంది. 12 గంటల 29 నిమిషాల 8 సెకండ్ల నుండి 12 గంటల 30 నిమిషాల 32 సెకండ్ల వరకు ఉండే ఆ సమయంలో రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేస్తారు. రాముడి దర్శనం చేసుకోవాలనుకునే భక్తులు తప్పనిసరిగా ఆధార్ కార్డు లాంటి ఏదో ఒక ధ్రువపత్రం తీసుకెళ్ళాలి. ఆలయ ప్రారంభోత్సవం తర్వాత రోజు 3 పూటల రాముడికి హారతి కార్యక్రమం ఉంటుంది. దీనికి ఉచితంగానే పాసిస్తారు. కానీ అవి పరిమితంగా మాత్రమే ఉంటాయి. కాబట్టి చూడాలనుకున్న వాళ్ళు ముందే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. ఆన్లైన్లో కానీ ప్రత్యక్షంగా ఆలయం వద్ద కానీ హారతి పాస్ తీసుకున్న వాళ్ళకే హారతి సమయంలో అనుమతి. 10 ఏళ్లలోపు పిల్లలకు మాత్రమే మినహాయింపు. ప్రసాదాల తయారీ ఏర్పాటు ఇంకా పూర్తి కాలేదు కాబట్టి అప్పటి వరకు భక్తులకు పంచడానికి ఇలాచీ దానా ప్యాకెట్లను సిద్ధం చేస్తున్నారు. యాలకులు, పంచదార కలిపి చేసే ఈ ప్రసాదాన్ని సరఫరా చేయవలసిందిగా రామ్ విలాస్ అండ్ సన్స్ అనే దుకాణాన్ని ట్రస్ట్ కోరింది. మరి అయోధ్య రామమందిరానికి వచ్చిన కానుకలు ఎక్కడి నుంచి వచ్చాయో చూద్దామా? రామమందిర నిర్మాణానికి శక్తికి మించి విరాళాలు ఇచ్చిన భక్తులు ఇక ఆలయం ప్రారంభం కాబోతోంది అంటే ఊరుకుంటారా? అందుకే రామ్లల్లాకి భిన్న వర్గాలకు చెందిన ప్రజల నుండి అపరూపమైన కానుకలు వెల్లువెత్తుతున్నాయి. అందులో కొన్ని. సూరత్కి చెందిన వజ్రాల వ్యాపారి 5,000 వజ్రాలను కూర్చి 2 కిలోల వెండితో రామాయణ ఘట్టాలను ప్రతిబింబించే హారాన్ని రూపొందించిచ్చారు. తమిళనాడులోని నమక్కల్ నుండి అష్టధాతువులతో తయారు చేసిన 40 దాకా పెద్ద పెద్ద గంటలు, యూపీ నుండి
మరో 2 టన్నులకు పైగా బరువుండే గంట అయోధ్యకి చేరాయి. యూపీలోని లఖన్పూర్కి చెందిన ఓ కూరగాయల వ్యాపారి అనిల్ సాహు రామమందిరం కోసం ప్రత్యేకంగా ఓ గడియారాన్ని రూపొందించారు. 5 ఏళ్లు శ్రమించి తయారు చేసిన ఈ గడియారంలో ఒకేసారి 9 దేశాల సమయాన్ని చూడొచ్చట. ఉజ్జయిని మహాకాళేశ్వర్ మందిరం 5 లక్షల లడ్డూలను పంపుతోంది. సీతాదేవి పుట్టిల్లుగా చెప్పుకునే నేపాల్లోని జనక్పురి నుండి 1100 బుట్టల్లో సారొచ్చింది. అందులో నగలు, పట్టు వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు, మిఠాయిల్లాంటివి ఎన్నో ఉన్నాయి. హైదరాబాద్కి చెందిన లోహశిల్పి పిట్లంపల్లి రామలింగాచారి పంచలోహాలతో 2 జతల పాదుకలను తయారు చేసి వాటికి వెండి, బంగారు తాపడం చేసిచ్చారు. రామమందిరంపై ఎగిరే జెండాను జార్ఖండ్లోని హజారీబాగ్కి చెందిన గులాం జిలానీ కుట్టాడు. 40 అడుగుల పొడవు, 42 అడుగుల వెడల్పుతో ఉన్న ఈ 150 మీటర్ల జెండాపై రామకృష్ణులను చెరో భుజం మీద మోస్తున్న హనుమంతుడు కనిపిస్తాడు. బీహార్లోని మిథిల నుండి తలపాగాలు, పాన్ మకానా అంటే తామరగింజలు కానుకగా పంపారు. అయోధ్యలోని బాబులాల్ టైలర్స్ యజమానులు భగవత్ ప్రసాద్ పహాడి, శంకర్లాల్ శ్రీవాత్సవ రాముడికి కావలసిన దుస్తులు కుడుతున్నారు. పాట్నాలోని మహావీర్ ట్రస్టు తమిళనాడులోని స్వర్ణకారుల నుంచి రాముడికి బంగారు ధనుర్బాణాలు అందాయి. ధర్మవరం నుండి సహజ రంగులతో రామాయణ ఘట్టాలను నేసిన పట్టు వస్త్రాన్ని పంపుతున్నారు. ప్రాణప్రతిష్ఠ వేడుకలకి సందర్భంగా అన్నదాన మహోత్సవానికి గాను కౌసల్యాదేవి పుట్టిన ఛత్తీస్గఢ్ నుండి 300 టన్నుల బియ్యము, కూరగాయలు పంపారు. వడోదరికి చెందిన ఓ వ్యక్తి 108 అడుగుల అగరబత్తీని తయారు చేశాడు. ఇది నెలన్నర పాటు వెలుగుతుందట. ఇలా ఎన్నెన్నో కానుకలు ఇప్పటికే అయోధ్యకు చేరిపోయాయి. ఇంకా మరెన్నో చేరుతూనే ఉన్నాయి కూడా. మరి మందిరానికి సంబంధించిన డిజైన్ల గురించి వివరాలు తెలుసుకుందామా? మొత్తం రామజన్మభూమి ఆలయం కింద 70 ఎకరాల స్థలం ఉన్నప్పటికీ ప్రధాన ఆలయాన్ని మాత్రం 2.7 ఎకరాల్లోనే నిర్మించారు. ఇందులో బిల్డప్ ఏరియా 57,400 చదరపు అడుగులు. నిజానికి ఇప్పుడు నిర్మిస్తున్న మందిరం డిజైన్ రూపొందించింది 1989లోనే. అప్పట్లోనే విశ్వ హిందూ పరిషత్ నేతలు కోరడంతో ప్రముఖ వాస్తుశిల్పి చంద్రకాంత్ భాయ్ సోంపురా అయోధ్యకు వెళ్లారు. కానీ అక్కడున్న కట్టుదిట్టమైన భద్రత నేపథ్యంలో ఒక భక్తుడిలా వెళ్ళి చూపులతోనే లెక్కలు వేసుకుని వచ్చి రూపొందించిన డిజైన్ అది. దాని ప్రకారం నిర్మిస్తున్న ఈ ఆలయం ఎలా ఉంటుందంటే, రామమందిర ముఖద్వారం వద్ద ఏనుగు, సింహాలు, గరుడ పక్షి, హనుమంతుడి పెద్ద పెద్ద శిల్పాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. వాస్తు శిల్పశాస్త్రాల నియమాలకు లోబడి సంప్రదాయ నాగర శైలిలో నిర్మించిన మందిరం కొంతవరకు మధ్యప్రదేశ్లోని ఖజురహో ఆలయాన్ని పోలి ఉంటుంది. ఈ శైలిలో ముందుగా జగతి అని పేర్కొనే ఎత్తైన వేదిక లాంటిది నిర్మిస్తారు. దాని మీద మందిరాన్ని కడతారు. దాంతో భక్తులు 32 మెట్లు ఎక్కి గుడి లోపలికి ప్రవేశించాల్సి ఉంటుంది. అచ్చంగా రాతి కట్టడమైన ఈ ఆలయానికి రాజస్థాన్లోని బన్సీ పహాడ్పూర్ నుంచి తెప్పించిన గులాబీ రంగు శాండ్ స్టోన్ని ప్రధానంగా వాడారు. తెలంగాణ, కర్ణాటక నుండి తెచ్చిన గ్రానైట్ని ఉపయోగించారు. ఒడిశా, యూపీ, రాజస్థాన్ల నుండి వచ్చిన వందలాది శిల్పులు ఆలయ నిర్మాణంలో పాలు పంచుకుంటున్నారు. ఆలయంలో ఉపయోగిస్తున్న తలుపులను హైదరాబాద్లోని అనురాధ టింబర్ డిపో తయారు చేసింది. మందిరం 360 అడుగుల పొడవు, 235 అడుగుల వెడల్పు, శిఖరం వరకు 161 అడుగుల ఎత్తు ఉంటుంది. ఒక్కో అంతస్తు 20 అడుగుల ఎత్తు చొప్పున మొత్తం 3 అంతస్తులుంటాయి. మందిరంలో 366 స్తంభాలున్నాయి. ఒక్కో స్తంభం మీద 16 శిల్పాలను చెక్కారు. విష్ణు దశావతారాలు, శివరూపాలు, సరస్వతీ స్వరూపాలు, 64 యోగినుల బొమ్మలను ఈ స్తంభాల మీద చెక్కారు. భక్తులు తూర్పు ద్వారం నుండి లోపలికి ప్రవేశించి దర్శనానంతరం దక్షిణ దిశ నుండి బయటికి వస్తారు. ఆలయంలోని డజనుకు పైగా ద్వారాలకు స్వర్ణతాపడం చేస్తున్నారు. ప్రవేశ ద్వారానికి, గర్భగుడికి మధ్య 5 మండపాలు ఉంటాయి.
కుడు మండపం, నృత్య మండపం, రంగమండపం మధ్యలో ఉండగా కీర్తన, ప్రార్థన మండపాలు చెరో పక్కన ఉంటాయి. ఈ మండపాల పైకప్పులను అందమైన నగిషీలతో తీర్చిదిద్దారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన చేతితో నేసిన బదోహి తివాచీలను మందిరం, హాలు, గ్యాలరీలలో పరిచారు. ఆలయ కాంప్లెక్స్లో ఒకేసారి 70,000 మంది ఉండొచ్చు. 25,000 మంది భక్తులు తమ వస్తువులను భద్రపరుచుకునే వెసులుబాటు ఉంది. ఆరోగ్య కేంద్రం, అగ్నిమాపక శకటం ఆలయ ప్రాంగణంలో నిరంతరం అందుబాటులో ఉంటాయి. వసుదైవ కుటుంబకం అని నమ్మే భారతీయ భావాన్ని ప్రతిబింబించేలాగా 7 ఖండాల్లోని నదులు, సముద్రాల నీటిని, 2,587 ప్రాంతాల మట్టిని తీసుకొని వచ్చి మందిర నిర్మాణంలో వాడడం విశేషం. ప్రస్తుతం గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం పూర్తయింది. మిగిలిన 2 అంతస్తుల నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. రాముడు కొలువయ్యే గర్భగుడి గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటుంది. మొదటి అంతస్తులో రామదర్బారు పేరుతో రాములవారి కుటుంబం, 4 అన్నదమ్ములు, సీతాదేవి, ఆంజనేయ స్వామి కొలువు తీరుతారు. మొత్తం దేవాలయం పూర్తవడానికి ఇంకాస్త సమయం పడుతుంది. మరి ఆలయ నిర్మాణానికి అయ్యే ప్రతి పైసా ప్రజలదేనండోయ్. ఎలా అంటే, స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో గుజరాత్లోని సోమనాథ్ మందిర పునర్నిర్మాణాన్ని అచ్చంగా ప్రజల నుండి సేకరించిన విరాళాలతో చేపట్టారట. రామమందిర నిర్మాణాన్ని కూడా అలాగే జరపాలని నిర్ణయించి అందుకోసం ప్రత్యేక ఖాతా తెరిచారు. తొలి విరాళంగా కేంద్ర ప్రభుత్వం తరపున హోంశాఖ అండ్ సెక్రటరీ ₹1 విరాళాన్ని ఇవ్వగా రాష్ట్రపతి తన నెల జీతాన్నిచ్చారు. అలా దేశమంతటా కోవిడ్ లాక్డౌన్ ఉన్న 2 నెలల్లోనే ఈ ఖాతాకు సుమారు 4.60 కోట్ల విరాళాలు జమయ్యాయి. ఆ తరువాత భూమి పూజ జరిగి మందిర నిర్మాణం ఊపందుకోవడంతో క్రమంగా విరాళాలు పోటెత్తాయి. దేశ విదేశాల నుండి దాదాపు 5,000 కోట్ల రూపాయలు ఇప్పటికే అందాయని, ఇంకా విరాళాలు వస్తూనే ఉన్నాయని ట్రస్ట్ పేర్కొంది. ఇంత తక్కువ సమయంలో ఇన్ని కోట్ల విరాళాల సేకరణ కార్యక్రమం దేశంలో ఎప్పుడూ జరగలేదు. నిధి సమర్పణ్ అభియాన్ పేరుతో 2021 జనవరి 15న ప్రారంభించి 45 రోజుల పాటు చేపట్టిన విరాళాల సేకరణ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ లెక్కల ప్రకారం 20 లక్షల మంది కార్యకర్తలు 12.7 కోట్ల కుటుంబాల నుండి సుమారు 2,100 కోట్లు సేకరించారు. బిచ్చగాళ్ళు, సెక్స్ వర్కర్లు, ట్రాన్స్జెండర్లు, పింఛనుపై జీవించే వృద్ధులు ఇలా ప్రతి ఒక్కరూ తమకున్న దానిలో నుండి ఎంతో కొంత రాముడికిచ్చారు. ₹10 అప్పు తీసుకొని మరీ ఇచ్చిన నిరుపేద ఒక రైతైతే, ఏళ్ల తరబడి దాచుకుంటూ వచ్చిన సొమ్ము 51,000 ఇచ్చిన వారు మరొకరు. యూపీలో ఒక వ్యక్తి మందిరం కోసం ₹1,00,00,000 ఇవ్వాలని నిర్ణయించుకొని అందుకు గాను 16 ఎకరాల పొలాన్ని అమ్మేశాడు. అయినా ₹1,00,00,000కి 15 లక్షలు తక్కువ అవడంతో ఆ మొత్తాన్ని అప్పు తెచ్చి అనుకున్నట్లుగా ₹1,00,00,000 జమ చేసి ఇచ్చాడట. ఇలాంటి కథలెన్నో విరాళాల సేకరణ సమయంలో వార్తల్లోకి వచ్చాయి. కొద్ది కాలం క్రితం వరకు ఒక చిన్నపాటి సాధారణ పట్టణం అయోధ్య. ఇప్పుడది దేశంలోనే పెద్ద తీర్థయాత్రా క్షేత్రం. మందిర నిర్మాణం తలపెట్టినప్పటి నుండి అయోధ్య రూపురేఖలే మారిపోయాయి. ఒకప్పుడు దేశంలోని 7 ప్రధాన తీర్థయాత్రా స్థలాల్లో ఒకటిగా పేరు పొందిన అయోధ్యకు తిరిగి ఆ వైభవం తెచ్చి నవ్య అయోధ్యగా తీర్చిదిద్దే ప్రయత్నాలు చేపట్టింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. రామమందిర సందర్శనకు వచ్చే పర్యాటకుల తాకిడిని తట్టుకునేలాగా మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టింది. అయోధ్యను ప్రత్యేక జిల్లాగా ప్రకటించింది. ఇప్పుడక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్ ఉంది. అక్కడి నుండి దేశంలోని ప్రధాన నగరాలను కలుపుతూ వందే భారత్ రైళ్లెళ్తున్నాయి. 5 నక్షత్రాల హోటళ్లు, హైవేలతో ఊహించని విధంగా అభివృద్ధి చెందింది అయోధ్య నగరి. ఇప్పుడు నగర పారిశుద్ధ్య వ్యవస్థపై భారం పడకుండా మందిర ప్రాంతానికి ప్రత్యేక మంచినీటి, మరుగునీటి శుద్ధి వ్యవస్థలను ఏర్పాటు చేశారు. రాబోయే 10 ఏళ్లలో అయోధ్య అభివృద్ధికి 85,000 కోట్లు వెచ్చించనుంది ఈ ప్రభుత్వం. సందర్శకులకు సకల సౌకర్యాలు ఉండేలాగా కొత్త టౌన్షిప్ని, సరయూ నదిలో మరిన్ని కొత్త ఘాట్లను నిర్మించనుంది.
రాముడు ఇనవంశ తిలకుడు. అందుకే ఆయన కొలువు తీరిన నగరానికి పగలు రాత్రి కూడా ఆ సూర్యుని వెలుగులే ఉండేలాగా చూడాలనుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగానూ ప్రయత్నాలు ప్రారంభించింది. సోలార్ సిటీ ప్రోగ్రాంలో భాగంగా మార్చి నాటికల్లా 40 మెగావాట్ల సోలార్ ప్లాంట్ పూర్తి స్థాయిలో పనిచేయడం ప్రారంభిస్తుంది. ఇప్పటికే 10 మెగావాట్ల విద్యుత్తును సరఫరా చేస్తోంది. పలు భవనాలపై ఏర్పాటు చేసిన రూఫ్టాప్ సోలార్ ప్యానెల్స్ ద్వారా మరో మెగావాట్కి పైనే కరెంటు తయారవుతుంది. ప్రజా రవాణా వాహనాలు, వీధి దీపాలు, సరయూ నదిలో పడవలతో సహా ఇక అప్పుడు సర్వం సౌర విద్యుత్మయమే అవుతుంది. నగర వ్యాప్తంగా వెలసిన పలు ఆలయాలకు మకుటంగా తీర్చిదిద్దిన రామమందిరము, భక్తుల సందడితో విలసిల్లే సరయూ నదీ తీరము నాటి త్రేతాయుగాన్ని తలపిస్తుండగా నేటి టెక్నాలజీతో వాటిని అత్యంత ఆధునికంగానూ సౌకర్యవంతంగానూ తీర్చిదిద్దుతూ ఎదుగుతున్న అయోధ్య నగరాన్ని దేశ ఆధ్యాత్మిక రాజధాని అనడంలో అతిశయోక్తి లేదు కదా. అదండి మన అయోధ్య రాముని మందిర విశేషాలు. మీకు నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఇట్లాంటి మరిన్ని విశేషాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా అనిపించింది, రామమందిర నిర్మాణం మీ మనసుకి ఎలా హత్తుకుంది అనేది నాకు కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఉంటానండి. మరో మంచి విశేషంతోటి కానీ కథతోటి కానీ మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు.